ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యాన్ని కాసేపు మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాం. అన్ని విషయముల యందు నీకు స్వతంత్రము కలదు, నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. వాస్తవానికి దైవజనుడు పౌలు గారు సంఘానికి చెప్తూ, అన్ని విషయాల్లో నాకు స్వతంత్రత ఉంది, కానీ అన్నీ చేయటానికి దేవుడు సన్నిధిలో అవి నేను చేయకూడదు, అన్నీ చేయదగినవి కావు. అన్నిటికీ స్వతంత్రత ఉన్నది కలదు, కానీ అన్నిటిలో క్షేమాభివృద్ధి లేదు. చాలామంది చూడండి, కొన్నిసార్లు అన్నిటిలో అనుభవాలు ఉంటాయి. దైవజనుడు పౌలు గారు కూడా చెప్తున్నారు, అన్నీ నీకు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఏది పడితే అది చేస్తుంటారు. దేవుడి సన్నిధిలో ప్రభువు నమ్ముకున్నవారు నోరుంది కదా అని ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడటానికి తగదు. కళ్ళు ఉన్నాయి కదా అని ఏది పడితే అది చూడటానికి తగదు. చెవులు ఉన్నాయి కదా అని ఏది పెడితే అది. ఇలాగ మనం చూస్తే దైవజనుడు పౌలు గారు ఈరోజు చెబుతున్నటువంటి మాట, అన్నిటి యందు నీకు క్షేమాభివృద్ధి కలగదు. దేవుడు నిన్ను ఒక నియమముగా, ఒక నిబంధనగా ఆయన చెప్పినటువంటి రీతిగా నీవు నడుచుకోగలిగితే అన్నిటికంటే నీవు అన్ని విషయాల్లోనూ క్షేమముగా ఉంటావు. క్షేమముగా నీవు ఉండటానికి దేవుడు వాక్యం చెప్తున్నమాట, క్షేమాభివృద్ధి కలగాలంటే అన్నిటి యందు లేదు, కొన్నిటి యందే నువ్వు ఒక పరిధి దేవుడు పెట్టాడు. ఆ పరిధి వరకే నీవు అనుసరించి నడుచుకోవాలి. అది ఏమున్నది అనేది మనం గమనించినట్లయితే ఏబును మనం చూస్తాం. ఏబు గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, శాంతి లేదు, శ్రమయే నాకు సంభవించింది. వాస్తవానికి ఏబు అంత హీనమైన స్థితిలోనికి ఎందుకు వచ్చారు? సుఖం లేదు, అభివృద్ధి లేదు. ప్రారంభంలో ఉన్న అభివృద్ధి, ప్రతి అరుణోదయమే దేవుని సన్నిధిలో నిత్య బలులు అర్పించేటువంటి ఏబు జీవితంలో ఒక్కసారిగా అభివృద్ధి లేదు, సుఖము లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించింది. ఈరోజు మనము చాలామంది జీవితంలో గమనించాలి ప్రియులరా, అన్నిటి యందు అభివృద్ధి కాదు, కానీ దేవుడు చెప్పిన వాటి ప్రకారముగా నువ్వు చేయగలిగితే నిన్ను అన్ని విషయాల్లో అభివృద్ధిగా చేస్తాడు. మరొక మాటలో మనం చూసినట్లయితే 3 యోహాను పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా ఉండవలెనని ప్రార్థన చేయుచున్నాము. ఈ వాక్యములో చూస్తే నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయములో సుఖముగా ఉండవలెనని, సుఖము అనే మాట ఇంగ్లీష్ పదాల్లో మనం చూస్తే హెల్దీగా ఉండాలి మీరు. ఇది ఎప్పుడు అనంటే మనం గమనించాలి, దేవుడు మనకొక నియమము, దేవుడు ఒక నిబంధన, దేవుడు ఒక మనకు అప్పగించినటువంటి ఆత్మ సంబంధమైన విషయంలో అన్నిటికీ స్వతంత్రత ఉన్నదని అన్నిట్లో తలపెట్టద్దు. అన్నిట్లో స్వతంత్రత ఉన్నది, కానీ అన్నిటి యందు క్షేమము లేదు. గుర్తుంచుకోవాలి, ఏది చెయ్యాలో అదే చేయాలి, ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎలా మనము ప్రవర్తించాలో ఆ రీతిగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీకు సుఖము కలుగును, సౌఖ్యము కలుగును, నెమ్మది కలుగును. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటల్లో ప్రతి ఒక్కటి కూడా ఆయన కార్యములో జరిగించును.
లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారముగా ఆయన అన్ని విషయాలలో కూడా ఆయన నెమ్మది సమాధానాలు కలుగు చేయగలిగిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మీరు గమనించాలి. మరొక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 14:4 మనం చదివితే, భాషలతో మాట్లాడువారు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనని గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకినే ప్రవశింప చేయాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. వాస్తవానికి భాషలతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనవలెనని రాయబడి ఉన్నది. ఈరోజు మనం గమనించాలి. గొప్పగా మనము ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడుటకు, లేకపోతే అన్య భాషలు మాటలు చెప్పి కొన్ని అర్థములు తెలియచేసేటువంటి విషయంలో ఈరోజు మనం గమనించినట్లయితే అంతటితో సరిపోదు. ముందు ఆ అన్య భాషలు మాట్లాడేవారు, లేకపోతే ఆత్మచేత నింపబడి ప్రవచించేవారు, ముందు వారి మాట్లాడే మాటలు వారికి క్షేమం తీసుకొస్తుందా? ఏది పడితే అది మాట్లాడతారు. ఏది పడితే నోరుంది కదా అని చెప్పి. అందరూ కాదండి, కొంతమంది. అందుకని వారికి కొన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి కలగదు. క్షేమాభివృద్ధి లేకపోవటానికి కారణం ఏంటంటే అన్య భాషలు మాట్లాడమని చెప్పారు కానీ అన్య భాషలు మాట్లాడువారు లేదా ప్రవచించేవారు ముందు ప్రవర్తన ఎలా ఉంది, వీరి నడవడి ఎలా ఉంది, అది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే వారికి క్షేమాభివృద్ధి కలుగుద్ది. అప్పుడే ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుద్ది. అప్పుడే ఆ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగుద్ది. అప్పుడే వారు చేస్తున్నటువంటి జాబుకి కానీ లేకపోతే పనిలో కానీ క్షేమాభివృద్ధిగా దేవుడు ఉంచుతాడు. ముందు మాట ప్రాముఖ్యం. అన్య భాషలు మాట్లాడినంత మాత్రాన ఆత్మ సంబంధముగా నింపబడినటువంటి రీతిగా ఉన్నప్పటికీ వారు సరైన మాటలు లేకపోతే, వాళ్ళ హృదయం సరిగా లేకపోతే వారి జీవితంలో క్షేమాభివృద్ధి ఉండదని దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే అపోస్తుల కార్యములలో మనము చదువుతున్నాం. 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశం అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయముతోను పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించబడినను అని రాయబడి ఉంది. సంఘము విస్తరించబడటానికి, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండటానికి మొదటిగా ఉండవలసింది ఏంటంటే వాక్యం చెప్తున్న మాట, సమాధానము కలిగి ప్రభునందు భయభక్తులతో పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగిన వారై నడుచుకున్నటువంటి వారు ఆ రోజు మనం చూసినట్లయితే సంఘము విస్తరించబడినట్లుగా రాయబడింది. చాలా సందర్భాల్లో మా సంఘము విస్తరించబడట్లేదేంటి, సంఘము అభివృద్ధి జరగట్లేదేంటి, సంఘములో అభివృద్ధి కలిగి ఉండాలన్నా, క్షేమాభివృద్ధి కలిగి ఉండాలన్నా ఆ సంఘములో మొదటిగా దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది ఆ సంఘానికి సమాధానం అనేది ఉండాలి. మూడోది ఖచ్చితమైన దేవుని యొక్క ఉపదేశము చేత కట్టబడాలి. అప్పుడు సంఘము విస్తరించబడాలని ఎన్నో ప్రయత్నం చేస్తుంటారు చిన్న చిన్న సేవకులు, చిన్న పరిచర్య చేసేవాళ్ళు. మంచిదే, కానీ అది విస్తరించబడటానికి మొదటిగా ఆ ఆది సంఘములలో వారు ఎలాంటి బోధలు బోధించారు, వారు ఎలాగ ప్రవర్తించారు, వారి మాట తీరు ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది చాలా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కాబట్టి ఆ రోజు సంఘాలు క్షేమాభివృద్ధి కలిగి విస్తరించబడినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు అన్ని విషయములో స్వేచ్ఛ ఉందని ఏది పడితే అది మాట్లాడద్దు. అన్ని విషయములు నాకు స్వతంత్రత ఉందని ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక పరిధి, ఆ పరిధి మనం దాటకూడదు.
దేవుడు సన్నిధిలో చెప్తున్న మాట. అప్పుడు ఖచ్చితంగా వారికి క్షేమాభివృద్ధి కలుగునని లేఖనాలు సెలవిస్తున్న మాటలు. 4వ అధ్యాయములో దానియేలు గ్రంథములో 1వ వచనములో, రాజుగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించుచున్న సకల జనులకు దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. రాజు చెప్తున్నాడు, ప్రతి ఒక్క దేశస్థులందరికీ, అక్కడున్న ఆయా భాషలు మాట్లాడు వారికి క్షేమాభివృద్ధి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. క్షేమాభివృద్ధి ఎప్పుడు కలుగుతుందంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వతంత్రత ఉన్నదని అన్నిట్లో తలదూర్చకూడదు. అన్నిట్లో స్వతంత్రత నాకు కలదని, కానీ అన్నీ చేయటానికి దేవుడు నాకు అధికారము ఇయ్యలేదు. నేను ఉండవలసిన రీతిలో ఉన్నట్లయితే అది నాకు క్షేమం. రెండవది మనం గమనించినప్పుడు, ఇదిగో సుఖము లేదు, నెమ్మది లేదు, సౌఖ్యము లేదు. కారణం ఏంటంటే, ఇదిగో మనము దేవుని యందు, ప్రార్థన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అక్కడ మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. 3, వాక్యం చెప్పినటువంటి మాట, అన్య భాషలు మాట్లాడచ్చు, ప్రవచించవచ్చు, ఒకవేళ లేకపోవచ్చు, కానీ ప్రాముఖ్యముగా వాక్యం జాగ్రత్తగా విని తన మాటలు జాగ్రత్తగా పలుకువాడు ఖచ్చితంగా అభివృద్ధిలోనికి, దేవుడు క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. 4, ఇదిగో సంఘము అభివృద్ధి కలిగి ఉండాలంటే ముందు సంఘానికి దేవుడు భయభక్తులు ఉండాలి. సంఘములో ఎప్పుడు సమాధానముగా ఉండాలి. సంఘము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మిక ఆదరణతో నడిపించబడిన సంఘముగా ఉన్నప్పుడు విస్తరించబడుతుంది. దేవుడు మీకును మీ కుటుంబాలలో, అలాగున దేవుని మందిరానికి వస్తున్నటువంటి ప్రతి విషయములో మీకును మీ కుటుంబాలకును క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, అన్నిట్లో స్వేచ్ఛ ఉంది, స్వతంత్రత ఉన్నదని, దేంట్లో పడితే దాంట్లో పడిపోకుండా, బలహీనులు కాకుండా, వాక్యమందు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసమందు నిలకడగా ఉండి పరిపూర్ణమైనటువంటి దేవుని భయభక్తులతో నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ప్రతి కుటుంబంలో క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మాటలు జాగ్రత్తగా, వాక్యమందు వారి జీవితమును సరిచేసుకొని దేవుని భయభక్తులు కలిగి, సంఘమందు సమాధానము కలిగి, దేవుని భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.